చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. జై బాలయ్య హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు, దీపిక గారు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో దీపిక గారు గెలుస్తారా, నందమూరి బాలకృష్ణ గారు గెలుస్తారా అంటే ఓన్లీ ఒకే సమాధానం, జై బాలయ్య. బాలయ్యకు ఓడించే మగాడు ఎవడు లేడు, ఆడవారు కూడా. జై బాలయ్య అని ఎందుకంటున్నానంటే ఆయన అవినీతిపరుడు కాదు, అసమర్థుడు కాదు, సోమరుడు కాడు. బాలయ్యకు మించిన వీరుడు లేడు, ధీరుడు లేడు, హీరో లేడు, నటుడు లేడు అని నా అభిప్రాయం. అలుపు సలుపు లేని నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన్ను ఓడించుకుంటే హిందూపూర్ ప్రజలు దురదృష్టవంతుల కిందే లెక్క. అంతేకాని ఆయన ఓడించే మగాడు ఆడవారు ఎవ్వరు నిలబడినా కూడా అక్కడ ఏమీ చేయలేరు బాలయ్య బాబు గారిని. ఈసారి అత్యధిక మెజారిటీతో 50,000 పై చిలుకు మెజారిటీతో గెలవబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఇది మాత్రం పక్కా. దీపిక అనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గారు చాలా దారుణంగా ఓడిపోతున్నారు ఈసారి హిందూపూర్ లో. నందమూరి బాలకృష్ణ గారిని ఎదిరించి గెలిచే వాళ్ళు ఎవరు లేరు. ఆయన వ్యక్తిత్వం కానీ ఏదైనా కానీ ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన తలుచుకుంటే ఎప్పుడో సీఎం అయ్యేవారు, కానీ ఆయన కుర్చీ మీద ఆశ లేదు. ప్రజలకు సేవ చేయడంలోనే ఆయనకు తృప్తి, సంతృప్తి. అందుకే ఆయన అందరూ ముద్దుగా జై బాలయ్య అంటూ నినాదాలతో చిన్న పిల్లల వరకు పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా కూడా జై బాలయ్య అనాల్సిందే. అది ఆయన నేమ్ అండ్ బ్రాండ్. ఓకే గైస్, హిందూపురంలో పక్కాగా నందమూరి బాలకృష్ణ గారిదే పై చేయి. 50,000 పై చిలుకు మెజారిటీ. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి ఆయన గురించి? ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జై బాలయ్య, జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నందమూరి అభిమానులని, టీడీపీ అభిమానులని కోరుతున్నాను. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోసారి